చూపించబడ్డాయి. అయితే ఆ రోజుల్లో ఘట్టమనేని రమేష్ బాబు 'సామ్రాట్' అనేటువంటి సినిమాలో సోలో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు పద్మాలయ వాళ్ళు 'బేతాబ్' అనేటువంటి సినిమాని రీమేక్ రైట్స్ తీసుకున్నారు. 'బేతాబ్' ఆ రోజుల్లో సన్నీ డియోల్, అమృతా సింగ్ కాంబినేషన్‌లో వచ్చింది. సన్నీ డియోల్‌కి అది ఫస్ట్ సినిమా. నార్త్ ఇండియాలో మంచి ప్రపంచాన్ని సృష్టించింది, కలెక్షన్స్ రాబట్టింది. అలాగే చెన్నై, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి మెయిన్ సెంటర్స్‌లో కూడా 'బేతాబ్‌ని' ఆ రోజు యువత బాగా చూశారు. కాకపోతే ఆ రోజుల్లో ఏంటంటే రీమేక్‌లు తీసినా కూడా ఆ రీమేక్‌లకు ఒక ప్రాబ్లమ్ ఉండేది. అది తెలుగు నేటివిటీకి కొంచెం దూరంగా ఉండేది. 'సామ్రాట్' సినిమా కూడా విజయమే సాధించింది. కానీ పెద్ద ఘన విజయం సాధించలే. కారణం ఏంటంటే మన తెలుగు నేటివిటీ అందులో లేకపోవడం. పైగా ఇంకోటేంటంటే ఆ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లేవు. సోషల్ మీడియా లేదు. హిందీ సినిమాలు చూసేవంటే సౌత్ ప్రేక్షకులు కూడా తక్కువగానే ఉండేవారు. కానీ ఈ రోజు వచ్చేప్పటికి ఓటీటీలు ఉన్నాయి. సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎక్కడో కొరియా సినిమా గనక ఉంటే ఆ కొరియా సినిమాని ఇక్కడ చూసేస్తున్నారు. టైటిల్స్ కూడా సబ్‌టైటిల్స్ వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రీమేక్‌లు వర్కౌట్ అవ్వవు. ఇది మహేష్ బాబుకి తెలుసు. అందుకనే తెలుగు నేటివిటీకి సంబంధించిన కథనే ఆయన ఎన్నుకున్నారు. అజయ్ భూపతికి కూడా ఈ విషయం తెలుసు. 'జయకృష్ణని' లాంచ్ చేయాలంటే మెయిన్ 3 వాడి కథ బాగుండాలి. 2 కథనం బాగుండాలి. నెక్స్ట్ 'జయకృష్ణ' నటన బాగుండాలి. 'జయకృష్ణ' నటనకు వచ్చేటప్పటికి ప్లస్ పాయింట్ ఏంటంటే 'జయకృష్ణ' సోదరి అయినటువంటి ఘట్టమనేని భారతి మంచి డాన్సర్. ఆవిడ డాన్స్ నేర్చుకున్నారు. అలాగే మహేష్ బాబు కూతురు సితార కూడా డాన్స్ నేర్చుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి వేసినటువంటి డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా మనం చూడొచ్చు. చాలా ఫాస్ట్‌గా వాళ్ళు స్టెప్స్ వేస్తారు. అలాగే 'జయకృష్ణ' కూడా అంతే స్పీడ్‌తో స్టెప్స్ వేసేటువంటి పర్సన్. ఘట్టమనేని వంశంలో కృష్ణ తర్వాత మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా డాన్స్ చేస్తారు. కానీ 'జయకృష్ణ' విషయానికి వచ్చేప్పటికి ఒక స్టైలిష్ డాన్స్‌తో పాటు అతను చాలా ఫాస్ట్ స్టెప్స్ వేస్తాడు. ఫాస్ట్ డాన్స్ చేస్తాడు. ఇది కృష్ణ అభిమానులకి ఎప్పటినుంచో ఒక తీరని కోరిక. మన హీరో మంచి డాన్సులు వేయాలని ఆ కోరిక నెరవేర్చే దిశలో 'జయకృష్ణ' పైన ఉంటుంది. అలాగే ఫైట్స్ విషయంలో కూడా అతను హాలీవుడ్ స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అతను ఫైట్స్ చాలా స్పీడ్‌గా చేస్తాడు. కుంగ్ ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రవీణ్యం ఉంది. కాబట్టి ఇతన్ని కొత్త తరహాలో ప్రెజెంట్ చేయాలని చెప్పి అజయ్ భూపతి ఆలోచిస్తున్నారు. సో ఆ ఆశల్ని నెరవేర్చడానికి 'జయకృష్ణ' తన 5.11 హైట్‌తో కూడా సిద్ధంగా ఉన్నాడు.